హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక హెడ్సెట్ ఒక డివైస్ కి కనెక్ట్ చేసి ఇద్దరు ఒకేసారి ఉపయోగించినప్పుడు ఆన్ చేసుకోవాల్సిన ఒక సెట్టింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సెట్టింగ్ మీకు బాగా ఉపయోగపడొచ్చు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ సెట్టింగ్ నచ్చిందో లేదో, అలాగే మీకు సెట్టింగ్ గురించి తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, సౌండ్ మ్యాజిక్ P21 కు సంబంధించిన హెడ్సెట్ ఇది. కొన్ని రోజుల క్రితం ఈ హెడ్సెట్ ఆఫర్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేశాను. నేను నా పర్సనల్ యూస్ కోసం కూడా ఒకటి నేను కొనడం జరిగింది. రీసెంట్ గా నేను కొన్న హెడ్సెట్స్ లో ఇది ఒకటి బాగా నాకు నచ్చింది. సౌండ్ క్వాలిటీ అది బాగా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఈ హెడ్సెట్ తో పాటు మనకు ఒక పౌచ్ కూడా వస్తుంది, అది కూడా బాగానే ఉంది. ఇది మనం ఓపెన్ చేసినట్టయితే చూసారు కదా, ఈ విధంగా పౌచ్ ఉంటుంది. హెడ్సెట్ కూడా మనకి బిల్డ్ క్వాలిటీ బాగుంది, అంతేకాకుండా సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. చూసారు కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు ఇక్కడ కేబుల్తో వస్తుంది, ఇది వైర్లెస్ హెడ్సెట్ కాదు. మీరు దీని విధంగా ఓపెన్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు. ఈ విధంగా వస్తుంది అనమాట. నేను ఈ హెడ్సెట్ ఉపయోగించి కొన్ని సాంగ్స్ అవి కూడా వినడం జరిగింది. క్వాలిటీ బాగానే ఉంది, బేస్ అది బాగానే వస్తుంది. 599 రేంజ్ లో ఇది ఒక మంచి హెడ్సెట్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. మళ్ళీ ఆఫర్ వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను లింక్స్. ఎనివే ఈ హెడ్సెట్ కి సంబంధించి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక ఈ రోజు టాపిక్ లోకి వచ్చేసరికి, ఇలాంటి హెడ్సెట్స్ అయితే మనం ఒకేసారి ఇద్దరు ఉపయోగించడం కుదరదు. కానీ నార్మల్ హెడ్సెట్స్ ఉంటాయి కదా, అంటే చిన్న హెడ్సెట్స్ ఇలాంటివి చూస్తున్నారు కదా, ఇవి సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒకే హెడ్సెట్ ఇద్దరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మనం కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ కి ఇలాంటి హెడ్సెట్స్ కనెక్ట్ చేసినప్పుడు ఇలాంటి 3.5mm జాక్ కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేస్తే మనకు సౌండ్ అనేది స్టీరియోలో వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సౌండ్స్ మనకి లెఫ్ట్ లో, కొన్ని సౌండ్స్ రైట్ లో మనకి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒకే హెడ్సెట్ ఇద్దరు ఉపయోగించడం వల్ల ఇద్దరు కూడా కొన్ని సౌండ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆడియో మిస్ అయినట్టయితే ఆ సౌండ్ లో ఉన్న మీనింగ్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్ గా మీకు అర్థమయ్యే అవకాశం కూడా ఉండదు. కానీ జనరల్ గా అయితే మ్యూజిక్ అది బాగా డివైడ్ అయిపోతుంది కాబట్టి మీకు కరెక్ట్ గా ఆ సాంగ్ కి సంబంధించిన ఎఫెక్ట్ తెలియకపోవచ్చు. అలాంటప్పుడు మీరు మీ ఫోన్ లో ఒక చిన్న సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ లో కూడా ఈ సెట్టింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చూడండి, నేను Redmi Note 5 Pro ఉపయోగిస్తున్నాను, అంటే MIUI 10 ఉపయోగిస్తున్నాను. ఇక్కడ నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కిందకు వెళ్ళి అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నాను. మీరు ఏదైనా ఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే, అంటే వేరే బ్రాండ్ ఉపయోగిస్తున్నా, వేరే OS ఉపయోగిస్తున్నా కానీ సెట్టింగ్ ప్లేస్మెంట్ మారచ్చు, కానీ డెఫినెట్ గా సెట్టింగ్ అయితే మాత్రం ఉంటుంది. అడిషనల్ సెట్టింగ్స్ పై ట్యాప్ చేసి కొంచెం కిందకు వెళ్ళిన తర్వాత యాక్సెసిబిలిటీ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకు మరికొన్ని సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఇక్కడే కొంచెం కిందకు వెళ్ళండి. వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ మోనో ఆడియో అని ఉంటుంది. మోనో ఆడియో అంటే ఏం జరుగుతుందంటే రెండు ఛానల్స్, అంటే మనకి ఇక్కడ కొన్ని సౌండ్స్, ఇక్కడ కొన్ని సౌండ్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఈ రెండు సౌండ్స్ కూడా విడిపోకుండా రెండింటిలో కూడా ఒకే ఆడియో ప్లే అవుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇద్దరు ఒకే హెడ్సెట్ ఉపయోగిస్తున్నా గానీ రెండింటిలో ఒకే ఆడియో ప్లే అవుతుంది. కాబట్టి ఇన్స్ట్రుమెంటల్స్ అవ్వచ్చు, వోకల్స్ అవ్వచ్చు, రెండు కూడా ఇద్దరికి ఒకేలా వెళ్తాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇద్దరికి కరెక్ట్ గా సాంగ్ లేదా ఆడియో ఏదైనా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆన్ చేస్తే చాలు మీకు మోనో అయిపోతుంది. మళ్ళీ నార్మల్ గా కావాలనుకుంటే ఇది ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మంచిది, ఇద్దరు ఒకే హెడ్సెట్ ఉపయోగిస్తున్నప్పుడు. కానీ మీకు కరెక్ట్ ఎఫెక్ట్ తెలియాలి అంటే మాత్రం మీరు హెడ్సెట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఏదైనా ఆడియో ప్లే చేయండి. ఈవెన్ యూట్యూబ్ అయినా పర్వాలేదు, ప్లే చేయండి. లేదా ఏదైనా మ్యూజిక్ ప్లేయర్ లో ఆడియో ప్లే చేయండి, వీడియో ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఇది ఆన్ చేసి ఆఫ్ చేసి ఎఫెక్ట్ మీరు గమనించినట్టయితే మీకు చాలా క్లియర్ గా తేడా తెలిసిపోతుంది. వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ చిన్న సెట్టింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.